ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు దాకా కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఆ కేసు ఏం తేలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కేసుకి సంబంధించి ఏం అప్డేట్ ఇంతవరకు రాలేదు. ఎవరు శిక్షించబడలేదు. దీని గురించి ఏమంటారు? అది చెప్పేదేముందమ్మా. ఇప్పుడు ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఆ రోజున వాళ్ళే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు మరి మరి మేము నారాసుర అనే మాట వాళ్ళేం కానీ అసలు ఆ అసురుడు ఎవరో ఈ నారావారే తేల్చాలి. డెఫినెట్గా అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని ఇప్పటివరకు పెండింగ్ పెట్టుకున్నారు, కానీ లేకపోతే ఇప్పుడు క్లోజ్ చేసుకునేవారు. ఆ పని అది క్లోజ్ చేసే వర్క్ ఆ రోజున అలా రాశారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారే దాని విషయం అంతా క్లోజ్ చేయాలని చెప్పేసి ఆ అవకాశం ఈయనకే ఇద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి గురించి అట్టి పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు అసురుడు ఎవరో గుండెపోటు అని చెప్పిన ఆయన వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అసురుడు ఎవరు అన్నది ఉంది. ఆయన అవసరమైతే అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తూ ఉంటారు. అసలు ఇదంతా ప్రణాళిక చేసింది ఎవరు అంతా మొత్తం టోటల్గా వస్తుంది. అయితే ఏంటంటే ఇంత పని ఒత్తిడి మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఇంజిన్ లాక్కెళ్తేనే మొత్తం వెనకాల ఉన్న బోగీలన్నీ వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తేనే సిస్టమేటిక్గా గమ్యం చేరుతాయి. అలాగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఒక సిస్టమేటిక్గా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ నడుస్తున్నారు తప్ప, లేకపోతే ఈసారి ఈ పాటికి ఎప్పుడో 5 సంవత్సరాలు ఊరుకు అవసరం ఉందా? లేదు. ఇంకొక 5-6 వికెట్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. హత్య కేసు వరకు కూడా ఉంటారైనా ఏం మరి పోసాని కృష్ణ మురళి గారు ఏదో చెప్పేశారని అన్నారు కదా, సజ్జల వారు చెప్పారన్నారు. మరి సజ్జల భార్గవ్ గారికి, పోసాని వారికి, వంశీ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, మరి సజ్జల వారు ఎవరి పేరు చెప్పాలి? మరి అదంతా ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అది మరి అది మనం ఎవరం ఊహించినవి కదా ఇవన్నీ పేర్లు వస్తున్నవన్నీ కూడా. ఆటోమేటిక్గా కోర్టులు ఉన్నాయి, మనం న్యాయస్థానాలను ఏమనలేం. కానీ ఒక స్పీడ్ బ్రేకర్ కింద ఈ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఉంటే దానికి మళ్ళీ ఏదో స్పీడ్ బ్రేకర్ కింద న్యాయస్థానాలు కొంతవరకు చేస్తున్నాయి. అవి మరి న్యాయస్థానాలు కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. న్యాయస్థానాల మీద నేను మరి మామూలుగా ఒక పౌరుడిగా ఒక మాట అయితే చెప్తున్నాను. నేను ప్రజలకు కూడా కొంత నమ్మకం కోల్పోయిన పరిస్థితి వస్తుంది గత ప్రభుత్వంలో. పరిస్థితిని బట్టి ప్రస్తుతం కూడా న్యాయస్థానాలు అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా పనిచేసుకోవాలి, లేకపోతే న్యాయస్థానాలు కూడా కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తుందని అనుకుంటున్నారా ఈ గవర్నమెంట్? ఇలాగ పనిచేస్తే చాలు, ప్రస్తుతం పనిచేసే విధంగా పనిచేస్తే చాలు. అయితే ఇంకా నిన్న 117 జీవో రద్దు చేస్తామని లోకేష్ గారు అన్నారు. అప్పుడే నిన్న మండల్లో ఎక్కడో చూశాను, నేను అసెంబ్లీలో అనుకుంటా. హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మెయిన్ ఈ గంజాయి ఇవన్నీ కూడా డ్రగ్స్ విషయంలో అది చాలా భయంకరంగా ఉంది. అది వాస్తవంగా ఏంటంటే 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వ్యాపారం, ఆ ఇచ్చిన డీలర్షిప్స్, ఇది ఈ డ్రగ్స్కి సంబంధించిన డీలర్షిప్స్, చిన్న బడ్డీ కొట్లు కూడా వాడు వ్యాపారం మానేసి మరలా ఇంకో బతుకు తెరువు నేర్చుకునేంత వరకు వాడు ఆ డ్రగ్స్ అమ్ముతూనే ఉంటాడు. ఆ డ్రగ్స్ చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయాయి? స్కూల్స్ వరకు వెళ్ళిపోయాయి. అందుకని ఏం చేయాలంటే హోమ్ మినిస్టర్ గారికి నాది ఇచ్చిన అడ్వైస్, అట్లాగే లోకేష్ గారు కూడా ప్రతి హై స్కూల్లో కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెడితే బాగుంది. పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటున్నారు కదా, వీళ్ళు బాగా ఎమర్జెన్సీ అయింది అనుకోండి, సపోజ్ ఒక మెయిన్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే ఒక 50-60 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. అక్కడ ఉండేది 2-3 స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్. కానీ అవి ఒక్కో కాలేజీలో ఒక్కో స్కూల్స్లో రౌండ్ వేస్తుంటారు. నైట్ పోలీసులు రౌండ్ వేస్తుంటారు కదా, నైట్ బీట్ అంటారు. అట్లాగా ఈ స్కూల్స్కి 3 hours 4 hours వేస్తూ రౌండ్స్ వేస్తూ ఉండడం. ఒక పెర్మనెంట్ ఒక కానిస్టేబుల్ని ఆ డ్రెస్లో కనుక కూర్చోబెడితే ఏ స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా భయపడతాడు.
వాడు నిజంగా డ్రగ్స్కి అలవాటు పడినవాడు వాడి ముఖంలో తెలిసిపోతుంది, కానిస్టేబుల్ పెట్టేస్తాడు. ఆ రకంగా తగ్గించగలరు. కానీ వీళ్ళు ఏదనుకుంటున్నారు, ఆ బడ్డీ కొట్లు వాళ్ళు కూడా ఆ కొట్లు తీసేసి ఆ టైంకి వచ్చేసి అమ్మేసి వెళ్ళిపోతున్నారు. దానికి కొంత మనం పోలీస్ డిపార్ట్మెంట్ని అనడానికి కుదరదు, కానీ వాళ్ళ సహకారం కూడా ఉంది. పోలీసులకి దొంగతనం చేస్తాడంటే పోలీసులు తెలియకుండా చేయడు. అందుకని అది ఆ సిస్టము ఆ డ్రెస్ తోటి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ పర్టికులర్గా గర్ల్స్ హై స్కూలు, గర్ల్స్ కాలేజీలో ఒక కానిస్టేబుల్ని పెర్మనెంట్గా వేసేయాలి ఆ ప్రక్షాళన. తర్వాత ఏంటంటే మెయిన్ ఆ స్టూడెంట్స్కి ఆ టీచర్స్ కంప్లీట్గా చదువు మీదే దృష్టి పెట్టేట్టుగా చేశారనుకోండి. ఆ టీచర్స్ కూడా రకరకాల యాప్స్ అని లేకపోతే మీటింగ్స్ అని వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లా కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెడితే డ్రగ్స్ గోవాల తగ్గుతుంది. మీరు చెప్పిన ప్రస్తుతం ఉన్న హోమ్ డిపార్ట్మెంటు బాగానే వర్క్ చేస్తుంది. యామజాల నరసింహమూర్తి, భీమవరం. ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. మోడీ అయితే, చంద్రబాబు నాయుడు అయితే, ఆ పవన్ కళ్యాణ్ అయితే, లోకేష్ అయితేనే బ్రహ్మాండంగా ప్రజల్లో ఒక ప్రజలకు అండగా దూసుకొని ప్రభుత్వం. దాని గురించి ఇబ్బంది లేదు. పథకాలు కొన్ని మాత్రమే అమల్లోకి వచ్చినాయి. కొంచెం మాత్రం అంటే ఒకటే రోజు ఆ పథకాలు చేయగలుగుతామా? మేముంటే అన్ని ఇచ్చేసే వాళ్ళం. ఇప్పటికీ ఇప్పుడు పింఛన్ 4,000 చెప్పినా 4,000 ఇచ్చాడు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు. అన్నా క్యాంటీన్ ఇచ్చాడు. అన్న ఏమి ఇకపోయినా అన్నా క్యాంటీన్ చాలు, పేదలకు అన్నా క్యాంటీన్ చాలు. ప్రతి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ పెడతాడు. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెట్టేది ఉన్నారు. 5 రూపాయలు బిచ్చిగాళ్ళకి ఇచ్చే తీసుకోవడం లేదు. 10 రూపీస్ ఇచ్చిన దాకా తీసుకోవడం లేదు. 5 రూపాయలకు భోజనం అంటే కడుపు నిండా భోజనం 5 రూపాయల కంటే 15 రూపాయలకి అయితే 3 పూటలు భోజనం చేయొచ్చు. దాని గురించి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ పెడతాడు. ఇప్పుడు కొత్త పింఛన్లు అయితే ఈ నెలలో రెడీ చేస్తారు. కొత్త రేషన్ కార్డులు అయితే రెడీ చేస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 25 లక్షలకు ఆరోగ్యశ్రీ చేసినాడు బ్రహ్మాండంగా. ఇంకోటి ఏంటంటే మొన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ. అన్యాయంగానా? వాళ్ళ గుడ్డలిప్పి కూర్చొని పెట్టాలి. గుడ్డలిప్పి కూర్చొని పెట్టాల్సింది గుడ్డలు ఉండి కూర్చొని పెట్టున్నారు. ఇంకా ఉన్నారు కొడాల నాని, దేవినేని అవినాశ్, ఏళ్ళు ఇట్టటి వాళ్ళందరినీ గుడ్డలిప్పి కూర్చొని పెట్టాలి. పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఎందుకు? ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఆఫీస్ మీద ఎప్పుడన్నా దాడి చేసిందా? చేయదు. మా నాయకుడు ఒప్పుకోడు. అట్లాంటి దాడి చేస్తే ఒప్పుకోడు మా నాయకుడు. అరాజకాలు చేయనీడు. వాళ్ళు అరాజకాలు చేశారు కాబట్టి నరకం ఆరంభిస్తారు. మా చంద్రబాబు నాయుడు ఏం చేయకుండానే 53 రోజులు జైల్లో పెట్టారు కదా. కచ్చి ప్రభుత్వ రాజకీయాలు అంటే నిన్ను కొడితే నేను కొట్టినా, నిన్ను కొట్టా నన్ను కొట్టవు నువ్వు. అదే మరి జరుగుతుంది. జరగకంటే ఎందుకు ఉంటుంది? మేమే మగవాళ్ళం కదా. పార్టీ ఏదో ఒక కన్సెషన్లో కొనసాగుతూ ఉంటుంది. ప్రతిపక్షం ఎట్టొస్తుందని 11 సీట్లు పెట్టుకొని ప్రతిపక్షం ఎట్టొస్తుంది? రాదు కదా. అదే చంద్రబాబు నాయుడికి 23 సీట్లు ఉంటే ఎగతాలు చేస్తూ ఉన్నాడు కదా. 11 సీట్లకి ఎట్టొస్తుంది? రాదు కదా. ఇప్పుడు వాళ్ళ సిరాయన్నే రాజకీయం కోసం 2019లో గొడవలతో నరికి పార్టీ రూలింగ్లోకి వచ్చాడు. లేకుండా ఉంటే అంతవరకు రాదు. ఇప్పుడు 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా. ఇప్పుడు ఆ కేసు గురించి ఏం తేలలేదు. అంటే నిందితుల గురించి తెలిసినా కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ మీద అంటున్నారు, కూటమి ప్రభుత్వం మీద. ఏమంటారు దాన్ని? ఇప్పుడు జగన్ వాళ్ళ ఆవిడికి వాళ్ళందరికీ కుటుంబంలో అందరికీ తెలిసే చేసినారు. ఇప్పుడు ఏం చేస్తారు? 5 ఏళ్ళు పాలనలో ఉన్నారు. ఎవరో చేసి ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి ఉండదు కదా. వాళ్ళు చేయబట్టి అది ఆ పనిలో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గొడవలతో నరికినారు, హత్య చేసినారని చెప్పి పుకారు చేసినారు, షోక్ అని కొంచెం చేసినారు. అన్ని నాటకాలు వాళ్ళే ఆడినారు. ఇప్పుడు వాళ్ళ కుమార్తె చెప్తాను, వివేకానంద రెడ్డి కుమార్తె చెప్తాను కదా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే, మా కుటుంబంలో వాళ్ళే హత్య చేసినారు. వైఎస్ షర్మిల ప్రచారం చేస్తాం కదా, బహిరంగ సభల్లో చెప్తాను కదా, నాకు ఆస్తి లేదు, మా శిలాయన చంపినారు. అది దారుణంగా చంపినారు, ప్రతి దారుణంగా. వాళ్ళ కుటుంబంలో వివేకానంద రెడ్డి మంచి
వ్యక్తి. అట్లాంటి వ్యక్తినే ఈ రాజకీయం కోసం గొడవలతో నరికి చంపినారు. గుండెపోటు అని చెప్పేసి గుండెపోటు అని వాళ్ళు చెప్పేదానికి చెప్పినారు. చంద్రబాబు నాయుడు చంపినారు, గుండెపోటు వచ్చింది, అరగంటకు ఒక చెప్పినారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కేసు ఏమైనా కొలికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చేస్తాడు. మా చంద్రబాబు నాయుడు అయితే అది ఆ కొలిక్కి వచ్చాడుగా చేస్తాడు. ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అవుతాడు. ఏదో కేసులో అరెస్ట్ అయితే అవుతాడు. ఈ 5 ఏళ్ళ లోపల అయితే అతను అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ కాకుండా ఎందుకుంటాడు? 1000 కోట్లు దోచినాడు, అరెస్ట్ ఎందుకు? 2019లో అతను చేసినాడు, అతను వచ్చాడు, వాళ్ళ స్నేహితుతోనే పార్టీ రూలింగ్లోకి వచ్చాడు వ్యతిరేకంగా. ఒక ఛాన్స్ చూద్దాం అని ప్రజలు గారికి వేసినారు. ఒక ఛాన్స్ చూసినారు. 3000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. 3000 పింఛను ఈ 5 ఏళ్ళు ఇచ్చాడు, సంవత్సరానికి 250 రూపాయలు. అదే 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. 3 నెలల ముందు చెప్పినాడు. ఆ చెప్పిన నెలలో 3 నెలల కనుక 1000 రూపాయలు ఎగేసి 7000 పింఛన్ ఇచ్చాడు.